ఈ ఇక్కడ కూడి వచ్చిన సహోదరులకు, సహోదరీమణులకు, అలాగే ఈ యొక్క సంఘపు వారికి, అలాగే వేదికను అలంకరించిన సహోదరుల అయ్యగారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనము తెలియజేస్తున్నానండి. నిజంగా మీరందరూ ఇక్కడ ఎలా కూడుకుని ఉండడం చూడడానికి చాలా బాగుంది. దేవుని వాక్యం వినడానికి ఎంతో ఆసక్తితో ఈ యొక్క ప్రదేశంలో మీరందరూ కూడుకుని ఉండడాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి వందనము తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, కొన్ని ముఖ్యమైన సంగతులను, మన జీవితాలకు అవసరమైన సంగతులను దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక వాక్యాన్ని మనకి వినిపింపజేస్తున్నాడంటే దాని వెనకాల చాలా మంచి ఉద్దేశం ఉంటుందండి. సో దేవుడు అలాంటి అవకాశాన్ని మనకు అనుగ్రహించాలని అనుకుంటున్నాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియపరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి వందనములు నాయన. దేవా, మిమ్మల్ని గూర్చిన మాటలు తండ్రి నేర్చుకున్నటకు, పరిశీలన చేయటకు తండ్రి మాకు మరొక అవకాశాన్ని, మరొక సందర్భాన్ని, మరొక సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు దేవా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే తండ్రి మీ మాటలు వినడానికి ఆసక్తి కలిగి తండ్రి తమ హృదయాలను, తమ చెవులను తండ్రి మీ వాక్యం ఎందు తండ్రి నిలుపుచున్నారు తండ్రి, ఒక్కసారి వారిని దృష్టించండి నాయన. మీ విలువైన సంగతులను తండ్రి మా అందరికీ తెలియపరచమని తండ్రి, ఈ కార్యక్రమం ఆదరించేంత వరకు నాయన మీకు మహిమార్థంగా జరిగించుకోమని తండ్రి. అలాగే ఇక్కడ నిలబడి చెబుతున్న నాకు నాయన చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని తండ్రి, అయినప్పటికీ మీ యొక్క జ్ఞానాన్ని కృపచొప్పున మాకు అనుగ్రహించమని, మీ కుమారుడైన పరిశుద్ధాత్మ తోడుగా ఉంచమని తండ్రి, మహిమ ఘనత మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి మా సహోదరుడు అలాగే సహోదరిని మా సిస్టరు, మరి ఇరువురు కూడా వారి యొక్క వివాహ దినాన్ని పురస్కరించుకుని దేవుని మాటలు మీ అందరికీ తెలియపరచాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మేము కూడా అంత దూరం నుంచి ఆహ్వానం తెలిపిన వెంటనే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, అలాగే వినడానికి మా సహోదరులతో కూడా ఈ యొక్క ప్రదేశానికి రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. ఎందుకంటే సమయం అవుతుంది కనుక దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని, సమయాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. ప్రియులారా, సాధారణంగా క్రైస్తవంలో చాలామంది ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారండి. ఎంతమంది భక్తులు ఉన్నారని మనం మాట్లాడుకుంటే సుమారు ఏమండి 750 కోట్ల మంది జనాభాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా ఎంతమ్మా? 750 కోట్లు. ఈ 750 కోట్ల జనాభాలో సగానికి సగం అంటే హాఫ్ ఆఫ్ ది జనం ఎవరున్నారనుకుంటున్నారు? క్రిస్టియన్స్ ఉన్నారండి. మీకు అర్థమవుతుందా? ఎవరున్నారండి? క్రైస్తవులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో యేసుక్రీస్తును నమ్ముకున్నవారు, ఆయన యొక్క జ్ఞానాన్ని వింటున్నవారు, ఆయన యొక్క జ్ఞానం ప్రకారం నడుచుకోవాలనుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. అయితే మన దేశంలో కూడా అనేక మంది క్రైస్తవులుగా మనం కనిపిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రతి మనిషి భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలని, ఆ భక్తి జీవితాన్ని తన జీవితాంతం కొనసాగించుకోవాలని, ఆ భక్తి ద్వారా దేవుడున్న లోకానికి, పరలోకానికి వెళ్ళాలన్నది మనుషుల యొక్క ఉద్దేశం. అంటే భక్తులంటే మనమే కాదు కదండి. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో అనేక మంది ఆయా విశ్వాసాల ప్రకారం ఎవరి నమ్మకాలను వారు నమ్ముకుంటూ భక్తులుగా పిలువబడుతున్న వారు సమాజంలో అనేక మంది ఉన్నారు. అంతే కదా? క్రైస్తవులు మాత్రమే భక్తులండి? కాదు కదా. ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. ఏమండి? ఇలా రకరకాల మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలా పిలువబడుతున్నారండి? భక్తులు అంటారు. ఎలా భక్తులని చెప్పగలుగుతున్నామంటే చాలామంది అంటుంటారు, ఏదైనా మనందరికీ ఒక క్రిస్మస్ వచ్చింది అనుకోండి, మీ అందరికీ అర్థం కావడానికి చెప్తున్నాను. మనందరికీ ముఖ్యమైన పండుగ ఏంటండి? అందరూ క్రైస్తవులు అందరూ చేసుకునే పండుగ ఏంటి? క్రిస్మస్. క్రిస్మస్ వచ్చిందనుకోండి, పలానా న్యూస్ మీడియాలో కానీ, ఒక TV9 కానీ, NTVలో కానీ, రకరకాల ఏవైతే న్యూస్ మీడియాలో ఉన్నాయో ఈ న్యూస్ మీడియాలో ఏం చెప్తారండి? ఏమైనా మాట్లాడతారండి? భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు ప్రార్థనలు చేసుకుంటున్నారు, ఈ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిగించుకుంటున్నారు. అలాగే మిగిలిన విశ్వాసాల్లో ఉన్నవారి కోసం కూడా అలాగే మాట్లాడతారు, అలాగే చేస్తుంటారు. ఈ విధంగా చూస్తున్నప్పుడు సమాజంలో మనకు అందరూ ఎవరు కనిపిస్తున్నారండి?
భక్తులే కదండి కనపడతారు. భక్తిహీనులండి వీళ్ళు. వీళ్ళు భక్తులండి, వాళ్ళు భక్తిహీనులని ఎవరి కోసమైనా చెప్తారండి? అలా చెప్పరండి. ఎందుకు? సమాజంలో ఉన్న వారందరూ మనకు ఎలా కనపడుతున్నారు? భక్తులుగా కనపడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాగా క్రైస్తవులు కూడా అనేక మంది భక్తులుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ భక్తి విషయంలో అనేక మంది మోసపోతున్నారు. నా మాట మీకు బాగా అర్థం కావాలి. ఇంతమంది భక్తులున్నా ఈ భక్తి విషయంలో అనేక మంది ఏమవుతున్నారమ్మా? మోసపోతున్నారు. మోసపోతున్నారని మీరు ఎలాగా చెప్తున్నారంటే, నా మాటగా నేను ఎప్పుడు చెప్పను. మీకు అర్థమవుతుందా? నేను ఏది చెప్పినా, ఏమి మాట్లాడినా దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉన్నదో, ఏమండి, బైబిల్లో రాయబడిన సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం మాట్లాడాలి తప్ప మన సొంత సంగతులు మనం ఎప్పుడు చెప్పకూడదు. ప్రియమైన దేవుడు బ్రదర్, దేవుడు అదే చెప్తున్నాడు. దేవుడు కోరుకున్నది, దేవుడు చెప్పాలనుకున్న విషయాలని మీకు చెప్తున్నాడు. సమాజంలో అందరూ భక్తులుగా కనపడుతున్నారు, కానీ దేవుడి దృష్టిలో భక్తులు కొద్దిమందిగానే ఉన్నారండి. అదేంటండి? మరి అందరూ భక్తులు అంటున్నారు, మేము భక్తులు కాదని మీకు అనిపించవచ్చు. భక్తులో కాదో మనకి తెలియాలంటే దేవుడు కొన్ని కొలతలు ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? నిజమైన భక్తులు ఎవరో, అబద్ధమైన భక్తులు ఎవరో, వీరిరువుని ఎలా కనుగోవాలో దేవుడే తన గ్రంథంలో స్వయంగా రాయించాడండి. మీకు అర్థమవుతుందా? ఏమండి, భక్తుల గురించి, భక్తిహీనుల గురించి దేవుడు స్వయంగా రాయించాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి? ఆయన సువార్త కార్యక్రమం చేసే సమయంలో ఏమండి, శిష్యులుగా చుట్టూ ఉన్న ప్రజానికి ఏం చెప్తున్నారండి? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నాడు అన్నాడు. ఎందుకు చూసుకోమన్నాడు? మీకేమైనా అర్థమైందా? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎందుకు చూసుకోమన్నాడు? అప్పుడప్పుడు చూస్తుంటారు, రే ఏమి రాస్తున్నావో జాగ్రత్తగా చూసుకో, రే ఏం చేస్తున్నావో జాగ్రత్తగా ఆలోచించుకో, ఒరే ఎక్కడ సంతకం పెడుతున్నావో ఆలోచించి చదివి సంతకం పెట్టు. అనాలోచనగా సంతకం పెట్టేసావు ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? తెల్ల పేపర్ సంతకం పెట్టేసావు ఏమవుతుంది? నీ ఆస్తంతాడు అట్టుకుపోతాడు. కాబట్టి నువ్వు సంతకం పెట్టేటప్పుడు ఏం చేయాలి? తెల్ల పేపరే కదా, నాదేం పోయింది, పెన్న ఉంది సరదాగా అలా గీకేతమే, కానీ గీకేసావు ఏమవుతుంది? పైన పెద్ద మ్యాటర్ రాసుకుంటాడు, పలానా వ్యక్తి ఆస్తి ఏదైతే ఉన్నదో ఇక్కడి నుంచి నాకు చెందేలాగన అతను వీరినామా కింద రాశాడు, దానికి సాక్షులు పలానా వాళ్ళు అంటారు, వాళ్ళ సంతకాలు ఆల్రెడీ ముందు తీసేసుకుంటాడు, కింద నీ సంతకం ఏముంటుంది? ఇట్లు మీ విధేయుడు ఏంటి? సతీష్. సంతకం అయిపోయింది కదండి. సంతకం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? అయ్యా నేను పెట్టలేదండి, నాకు సంబంధం లేదు, దౌర్జన్యంగా తీసేసుకోవాలంటే కుదురుతుందా? కోర్టుకి ఏం కావాలమ్మా? ప్రూఫ్ కావాలమ్మా. ప్రూఫ్ ఏం చూపిస్తాడు? ఏంటి, ఈయన నాకు ఇచ్చిందేనండి, నా దగ్గర ఆల్రెడీ డబ్బులు అట్టుకోడు, హ్యాండ్ క్యాష్ అట్టుకుపోయాడని, నేను ఫోన్పే చేయలేదు, అకౌంట్లో కొట్టలేదు, డబ్బులు ఎలాగ ఇచ్చాను? హ్యాండ్ క్యాష్ ఇచ్చాను, చేతి ద్వారా చేతులు మార్పించుకున్నాం, దానికి ప్రత్యక్ష శాసనం ఇతను పెట్టిన సంతకమేనని చూపిస్తాడు. అప్పుడు కోర్టు ఏమంటది? మన తరపునే కదండి తీర్పిస్తుంది. ఎవరి దగ్గర అయితే పేపర్ ఉన్నదో వాళ్ళ తరపునే తీర్పిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా అందుకే చెప్తారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి అంటున్నాడు. ఎందుకు చెప్పాడు అబ్బాయి యేసుక్రీస్తు ఈ మాట? యేసుక్రీస్తు వారు ఈ మాట ఎందుకు చెప్పాడండి? మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే భక్తులు చాలామంది ఉన్నారు సమాజంలో. చాలామంది భక్తులు ఎలాగా డిక్లేర్ చేస్తారంటే, చాలామందిని వారి యొక్క హావభావాలను బట్టి, వారి యొక్క మాటలను బట్టి, మరికొంతమంది ఇంకా మాట్లాడుకుంటే వారు ధరించిన వస్త్రాలను బట్టి. అంతే కదండి. ప్రతి భక్తులకి ప్రతి కాలంలో ఆయా డెనామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ ఏమున్నాయండి? వస్త్రాలు ఉన్నాయి కదండి. సపోజ్ హైందూ సోదరులు అనుకున్నారు అనుకోండి, వాళ్ళు అయ్యప్ప మాలేస్తారు. మాలేసినప్పుడు ఏమేస్తారు? ఏ డ్రెస్ వేస్తారు? బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు. ఏమంటే తర్వాత ఇదొక దేవి దేవత ఎవరో ఉన్నారు, ఆవిడ మాలేసినప్పుడు ఏం చేస్తారండి? రెడ్ డ్రెస్ వేసుకుంటారు. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం, వాళ్ళ దగ్గర పక్కన పెడతాం. మన దగ్గరకు వచ్చిన మన వాళ్ళందరూ ఏం వేసుకుంటారమ్మా? వైట్ రైసా, వైట్ డ్రెస్. మీకు అర్థం ఉందా? ఏ డ్రెస్ వేసుకుంటారు? వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటారు. వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ ఏమవుతారమ్మా? పరిశుద్ధులమ్మా? పరిశుద్ధులు కాదని మీరు ఎలా చెప్తున్నారు? ఒక తాగుపోతాడు ఇష్టానుసారంగా తాగేసి, ఏమండి, మరుసటి రోజు ఉదయాన్నే వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసాడు అనుకోండి, ఏమన్నా వాళ్ళని మహాభక్తుడండి, ఇతను లాంటి పరిశుద్ధుడు భక్తుడు ఎవడ లేడండి అన్నాడు అనుకోండి, ఏమవుతుందమ్మా? అది భక్తుడు కాదు. మీకు అర్థమవుతుందా? అంటే వస్త్రాలను బట్టి మనం భక్తులుగా డిక్లేర్ చేయకూడదు. ఇతను భక్తుడని వస్త్రాలను చూసి మనం చేయకూడదు.
మరి భక్తుడని ఎలా మనం గుర్తించాలి? భక్తుడని మనం ఎలా గుర్తించాలండి? అతని యొక్క ఏమండి ప్రవర్తన బట్టి, అతని యొక్క విధి విధానాలను బట్టి, అతని యొక్క మాట తీరుని బట్టి, అతను ఏం చేస్తున్నాడు, అతని యొక్క ఆలోచన విధానం ఏంటి, దీనిని బట్టి అతడు భక్తిపరుడో కాదో మనకి అర్థమవుతుంది. ఏమండి? దేవుడు చెప్తున్న ఒక మంచి మాటను చూద్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. 4:24. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి అన్నాడు. చూడండి ఏమంటున్నాడండి? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోమంటున్నాడు. చూడండి ఎవడి యథార్థమైన భక్తి అంటున్నాడు. నేను యథార్థమైన భక్తి అంటే యథార్థం కాని భక్తి ఉందనా లేదా? ఉందనే కదండి. యథార్థమైన భక్తిని నొక్కి రాయిస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? యథార్థం కాని భక్తి కూడా సమాజంలో ఉందని అర్థం. ఇంకా మీకు ఎలాగ అర్థం కాదు కదా, వాకింగ్ కాబట్టి మనకు ఎలాగ అర్థం కాదు. లోకపరంగా ఒక సందర్భం చెప్తాం. రాజుగారు 2వ భార్య గారు ఫలానా ఊర్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటమ్మా? రాజుగారికి ఎవరున్నారు? ఇంకా మొదటి భార్య ఉందా లేదా? రాజుగారికి 2వ భార్య అని మాట్లాడితే మొదటి భార్య ఉందా లేదా? మొదటి భార్య కోసం చెప్పక్కర్లేదు, 2వ భార్య కోసం చెప్తే ఆటోమేటిక్గా ఎవరు అర్థం కావాలి మనకి? ఓహో, రాజుగారికి ఇంకొక భార్య ఉందన్నమాట, ఆవిడ మొదటి భార్య అంట, ఈవిడెవరు? 2వ భార్య. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మీ మీ భక్తి ఎలా ఉండాలి? యథార్థమైనదిగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? దానికి ఆపోజిట్ ఏంటి? యథార్థం కాని భక్తి కూడా ఉందనే కదా దాని అర్థం. యథార్థం కాని భక్తి కూడా సమాజంలో ఉన్నది. మీకు అర్థమవుతుందా? అందుకే ఏమండి, ఏదైనా ఒరిజినల్కి డూప్లికేట్ ఉంటుంది కదండి. ధనం ఉన్నది, దానికి డూప్లికేట్ వచ్చిందా లేదా? దొంగ నోట్లు వచ్చేసాయి. అందుకే మీరు ఏం చేస్తారు? 500 నోటు ఇచ్చినప్పుడు వెంటనే జోలు పెట్టేసుకుంటారా? అలా పెట్టుకోరు. ఏం చేస్తారు? ఇలా ఇలా చేస్తారు. లైట్ వెలుగులో చూస్తారు, సూర్యుడి వెలుగులో పెడతారు. అసలు ఇటువైపు గాంధీదాత ఇటువైపు ఉన్నాడా అయ్యోపు ఉన్నాడా? గాంధీదాత ఇటువైపు కనపడుతున్నాడు, 2 వైపులు కనపడుతున్నారా లేదా? ఏమండి, అక్షరాలు 2 వైపులు కనిపిస్తున్నాయే లేదా? ప్రతి ఒక్క దానిని మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అప్పుడు మీరేమనుకుంటారు? ఇది ఒరిజినల్లో డూప్లికేట్ మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే ప్రతి విషయంలో ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ కూడా ఉంటుంది. అలా ప్రతిదాన్ని మనం ఏం చేస్తామంటే, ఒక బంగారం చూసాం ఏం చేస్తాము? ప్రతిదీ మెరిసేదంతా బంగారమేనమ్మా? కాదు. మెరిసేదంతా బంగారం కాదు. అది నిజమైన బంగారమో గిడ్డి బంగారమో మీకు తెలియాలంటే మీరు ఏం చేయాలి? పరీక్ష చేస్తారు. ఏమండి, ఆ బంగారం షాప్ దగ్గరికి వెళ్ళి అనుకోండి, అయ్యా ఇది నిజమైన బంగారం అంటారు మీరు, ఇది అంత అవుతుందో తూకం ఏంటి అంటాడు. ఆడేం చేస్తాడు? మీకు అంటే చాలా తెలివైన వాడు ఏం చేస్తాడమ్మా? ఆ గీటి రాయిన ఒక రాయి ఉంటుంది, ఆ రాయి మీద బంగారం పెట్టి గీస్తాడు. అప్పుడు అది ఒరిజినల్లో కాదు ముందు తెలుసుకున్న తర్వాత అప్పుడు తూకం వేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా రకరకాలుగా ఒరిజినల్కి ఎప్పుడు ఏముంటుంది? డూప్లికేట్ ఉంటుంది. భక్తిలో కూడా నిజమైన భక్తి ఉన్నది, అబద్ధమైన భక్తి కూడా ఉన్నది. యథార్థవంతులు ఉన్నాడు, అనీతిమంతులు, యథార్థం కలిగి లేని వారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడండి, మన భక్తి చాలా యథార్థమైనగా ఉండదు. చాలా మంది అనుకుంటున్నారు మేము భక్తిపరులు అనుకుంటున్నారు, కానీ భక్తిపరులు కాదు. వారి క్రియలను బట్టి, వారి మనసును బట్టి, వారి యొక్క మాట తీరుని బట్టి, వారి యొక్క స్వభావాన్ని బట్టి మనం భక్తులు కాదు వెంటనే చెప్పచ్చండి. మీకు అర్థమవుతుంది? ఈ విధంగా చాలా మంది, అనేక మంది మనుషులు ఏమంటున్నారంటే, నేను చర్చికి వెళ్తే చాలు నేను భక్తిపరుని అనుకుంటాను, నేను పాటలు పాడితే చాలు నేను భక్తిపరుని అనుకుంటాను, నేను వాక్యం చదివితే చాలు నేను భక్తిపరుని అనుకుంటాడు. ఏమండి, ఇవి చేస్తే నేను భక్తిపరుని అనుకుంటున్నారు. మిగిలిన విషయాలు ఇంకేం చేయక్కర్లేదు వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే వారు భక్తిపరులైన వారికి వారే అనుకుంటున్నారు. ఇలాగే మీ అందరికీ తెలుసు, యాకోబు భార్య. యాకోబుకి ఎంతమంది అమ్మ భార్యలు? ఎంతమంది? 2. ఎవరెవరు నాలో? లేయా, రాహేలు. 2 భార్యలు ఉన్నారు కదండి. ఈ 2 భార్యలకి ఏమండి ఒకానొక సమయంలో ఏమొచ్చింది? వైరం వచ్చింది వారిద్దరికి కూడా. 2 అక్క చెల్లెళ్ళే కర్మగాలి యాకోబు గారు చేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? వెళ్ళాడు మామగారి దగ్గరికి. ఒక స్త్రీ కోసం కొలువు ఉంటే మామ ఎలాంటాడు? మోసగాడు. ఏం చేశాడు? ముందు ప్రేమించిన అమ్మాయిని ఇవ్వకుండా, ఏమండి అసలు ఇష్టపడని, చూడని, పట్టించుకోని స్త్రీని ఏం చేశాడు? వివాహం చేసేసాడు. ఏంటయ్యా మామ ఎలా చేసావంటే,
అల్లుడు గారు మాకు ఒక రూల్ ఉన్నది. ఏంటి ఆ రూల్ ఏంటంటే పెద్ద పిల్లకి పెళ్ళి అవ్వకుండా చిన్నపిల్లకి పెళ్లి చేయము అని. మరి ముందు చెప్పాలి కదా, మాకు తెలియదు కదా అన్నాడు. సరేలే ఇప్పుడు ఏం చేయమంటావంటే ఇంకొక 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను, నీ చిన్న కూతురుని కూడా నాకు ఇవ్వమంటాడు. మొత్తం మీద 7 సంవత్సరాలు కొలువు చేసేసాడు. 14 సంవత్సరాలు కొలువు చేసే వారిద్దరి కోసం ఇద్దరిని వివాహం చేసేసుకున్నాడు. ఇద్దరిని వివాహం చేసుకున్న తర్వాత రాహేల్కి ఏమండి దేవుని మీద భక్తి లేదండి. మీరు బాగా అర్థం చేసుకోవాలి. రాహేల్కి ఏమి లేదమ్మా, దేవుని మీద భక్తి లేదు. కానీ తన భర్తకి దేవుని మీద భక్తి ఉందా లేదా? భక్తి ఉంది కదా. ఏంటి అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని దేవుడే అన్నాడు కదండి. ఇస్సాకు నుంచి వచ్చిన వాడు దేవుడు, యెహోవా దేవుడు ఎరిగిన వాడు యాకోబు. మధ్యలో అయితే సరిగా దేవుని మీద ఆనుకోకుండా పట్టించుకోకపోవచ్చు, కానీ చివరికి వచ్చేసరికి ఆయన పూర్తిగా దేవుని మీదే అనుకున్నాడు. సో ఇలాగ దేవుని కోసం కాస్త కోస్త తెలిసిన వాడు యాకోబు. అసలు ఏమి తెలియని ఆవిడెవరు? రాహేల్. ఈవిడేమనుకుంటుంది? పిల్లల్ని ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఈవిడేమనుకుంటుందో తెలుసా? నా భర్త ఎలాగో భక్తిపరుడు కదా, నా భర్త ఎలాగో భక్తి కలిగిన జీవితం కలిగిన వాడు కదా, ఆయన దేవుడు ఆయనకి అన్నీ చేసి పెడతాడు కదా. ఏమండి, నేను కూడా భక్తురాలు అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఈ చట్టపట్టాలు వేసుకుని ఎవరిని ఏడిపిస్తున్నారు అక్కడ? వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో, లేయమ్మ ఎవరైతే ఉన్నారో ఆ లేయమ్మని ఏం చేస్తున్నారమ్మా? బాధపడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, కష్టపెడుతున్నారు. దేనివల్ల? కొట్టలేదు, తిట్టలేదు. వాళ్ళు వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క చూటుపోటు మాటల ద్వారా ఏం చేస్తున్నారు? ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఆదికాండము 30వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 30వ అధ్యాయం మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేదని అంటాం. చూడండి. ఏమన్నా వీళ్ళిద్దరిది ఏ మ్యారేజ్ అండి? వీళ్ళిద్దరు ఏ మ్యారేజ్ చేసుకున్నారు? లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదండి. వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎంతో ఇష్టంగా ప్రేమగా ఉన్నవారు ఇప్పుడు ఏమంటుందండి? ఎందుకంటుందండి ఈ మాట? పైన జరుగుతున్న సందర్భంలో కొన్ని మాటలు జరుగుతున్నాయి. ఏంటో తెలుసా? లేయకి దేవుడు ఏం చేశాడంట? ఆమె మనమి విని దేవుడు ఏం చేశాడు? ఆమె గర్భనే తెరిచాడు. ఆమె గర్భాన్ని ఎప్పుడైతే తెరిచాడో దేవుడు 4 పిల్లల్ని కన్నదండి. ఆవిడ ఎంతమంది అండి? 4 పిల్లల్ని. 4 పిల్లల్ని కన్న తర్వాత ఇక్కడికి రాహేల్కి ఏం అర్థం అవ్వట్లేదు. మా ఆయన కాపురం నాతోనూ చేస్తున్నాడు, మా అక్కతోనూ చేస్తున్నాడు. మా అక్కకేమో పిల్లలు పుడుతున్నారు, నాకు మాత్రం పిల్లలు పుడతలేదండి. అప్పుడు ఈవిడేమనుకుంటుంది? పిల్లల్ని ఇవ్వాల్సిన మా ఆయనే కదా, మా అక్కకు మాత్రం పొలవమని పిల్లల్ని ఇచ్చేస్తున్నాడు, నాకు పిల్లలు ఇవ్వట్లేదని చెప్పి ఎవరి మీద గొడవ వచ్చింది? ఇప్పుడు ఎవరి మీదకి వచ్చిందమ్మా? యాకోబు దగ్గరికి వచ్చి, అయ్యి నువ్వు నాకు పిల్లల్ని ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి యాకోబు మీద గొడవ పెడుతుంది. అప్పుడు యాకోబు అన్నాడు, ఇప్పుడు పిచ్చిదారా, నీకు ఏమైనా అర్థం అవుతుందా? పిల్లల్ని నేనిస్తానా, దేవుడిస్తాడా అని అప్పుడు అడిగితే అప్పుడు ఏమంటుంది చూడండి. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కన్నును, నాకును పిల్లలు కలుగుదరని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చును. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబుడికి కుమారుని కనును. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్చుననుకుని అతనికి, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిన అనుకుని అతనికి దోను అని పేరు పెట్టింది. ఏంటి ఎంత పనికిమాలిన చర్య అండి ఇది? పనికిరాని మాటలు కార్యక్రమం జరిగించిందండి. ఏమండి, పిల్లలు ఈవిడికి పుట్టకపోతే ఈవిడ ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద కదండి ఆధారపడాలి. ఈవిడ దేవుడి మీద ఆధారపడకుండా ఏమంటే ఆ భక్తిని ఏదైతే, ఆ యథార్థం కాని భక్తి ఏదైతే ఉందో ఈ భక్తిని అడ్డు పెట్టుకుని మా అక్కతో నేను పోటీ పడాలి భక్తి విషయంలో అనుకుని, ఇదిగో నాకు పిల్లలు లేరు కదా, నా పక్కన ఎవరున్నారు? బిల్హా ఉన్నది, ఈమెతో పొమ్మన్నది. ఈమెతో పొమ్మంటే వివాహం ఆవిడ అయిన తర్వాత, ఆవిడకి అన్న తర్వాత ఏమండి, తల్లి గర్భం అంటే ఒక తల్లికి ఎప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది? ఆమె కంటేనే ఆ ఫీలింగ్ వస్తుంది. అద్దె గర్భం తెచ్చుకుంటే మనకేమో వస్తుందా? రాదు, ఆ ఫీలింగ్ రాదు. ప్రియమైన దేవుని పిల్లల, మొత్తం మీద వాళ్ళ అక్కతో పోటీ పడి మొత్తం మీద పిల్లలను కనాలనుకుంటుంది. మొత్తం మీద ఆ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో బిల్హా కుమారుని కనేసింది. ఇప్పుడు ఈవిడే అనుకుంటుంది, దేవుడు చెప్పడమ్మా ఈవిడ అనుకుంటుందా? ఈవిడ ఏమనుకుంటుంది? దేవుడు నాకు నా మొరవిని నాకు కుమారుని దయచేసినని
అతను గానని పేరెట్టేసుకుందంట. ఆవిడ పేరెట్టేసుకుని చూడండి. అంటే దేవుడికి చెప్పలేదు, చేయలేదు, ఆవిడే వేసుకుంటాం. ఈవిడ భక్తి ఈవిడదే, దేవుడితో సంబంధం లేదు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఈవిడ భక్తిని అంగీకరించినా అంగీకరించకపోయినా నష్టం లేదు. ఈవిడ భక్తి మాత్రం ఈవిడదేనండి. ఇంకా ఎంత విచిత్రం అంటే కొంతకాలం జరుగుతున్న కొంత సమయం జరుగుతున్న తర్వాత ఏమంటే లేయమ్మ కొడుకు ఎవరైతే ఉన్నారో రూబేన్ ఉన్నాడండి, మొట్టమొదటి కుమారుడు. ఈ కుమారుడు ఆ యొక్క తల్లికి అందొచ్చేసాడు. కొంతకాలానికి అందొచ్చేసిన తర్వాత మా అమ్మకి అనేక మంది సహోదరులు ఇంకా పుట్టాలని, ఇంకా నాకు తమ్ముళ్ళు కావాలని కొన్ని పుత్రదాత వృక్షములు తీసుకుని వచ్చాడు. పుత్రదాత వృక్షములు అంటే అంటే దాని అర్థం ఏంటంటే పిల్లల్ని కనడానికి, గర్భవతులు అవ్వడానికి ఆనాటి కాలంలో కొన్ని వృక్ష ఫలాలని ఇవి తింటే వారికి గర్భఫలం వస్తుంది అన్నట్టుగా కొన్ని ఫలాలు ఉండేవి అనమాట. ఆ ఫలాలను తీసుకొచ్చి తన తల్లికి ఇచ్చాడు. ఆ తల్లికి ఇస్తే ఆ తల్లికి ఇవ్వడం ఎవరు చూశారండి? రాహేలు చూసింది. రాహేలు చూసి అంటుంది, ఏమని అడుగుతుందో చూడండి. ఎన్నో వచ్చినావు అమ్మ? 15వ అధ్యాయం, క్షమించండి 30వ అధ్యాయం 15వ వచనం. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్ర ద్రాక్ష వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. సాయంకాలం ముందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావలను, నా కుమారుని పుత్ర ద్రాక్ష వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించను అని మాట్లాడుతున్నాడు. ఈవిడేమనుకుంటుంది? రాహేలు ఈ పుత్ర ద్రాక్ష వృక్షం తెచ్చాడు కదా, ఇవి తినేసి నేను గర్భవతిని అయిపోతాం, అంతే కదండి. దాని ఉద్దేశం ఏంటి? ఎందుకు మరి ఆ భర్తని పంపించేసింది? ఇదిగో ఈ యొక్క పండ్లు ఏవైతున్నాయో ఇవి నేను తీసుకుంటే నేను తినేస్తే గర్భవతిని అయిపోతాను, నా భర్త ఎలాగ వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకున్నది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. మీకు అర్థమవుతుందా? పండ్లు తిన్నది ఈవిడ, గర్భవతి అయింది, లేయమైందండి. మీకు అర్థమవుతుందా? ఎన్నవుతుంది చూడండి, 19వ వచనం. లేయ మరలా గర్భవతి, యాకోబునికి 6వ కుమారుని కనును. అప్పుడు లేయ, దేవుడు నా మంచి బహుమతి నాకు దయచేసిన అనుకున్నాను. చూడండి ఏమండి, మొత్తం మీద ఆయన తెచ్చిన తర్వాత పండ్లు తిన్న ఈవిడికి గర్భఫలం రాలేదు, కానీ పండ్లు తినని ఎవరికి వచ్చిందమ్మా గర్భఫలం? లేయకు వచ్చింది. ఎందుకు వచ్చిందమ్మా? ఆమె భక్తి కలిగి, జ్ఞానం కలిగి, దేవుని మీద ఆనుకుని ఏమంటే దేవునికే మొరపెట్టిందండి. ఈవిడ ఎప్పుడైనా దేవునికి మొరపెట్టిందమ్మా? దేవుడికి మొరపెట్టడం తప్ప, దేవుడి మీద ఆనుకోవడం తప్ప ఈవిడ చేసిన కార్యక్రమాలన్నీ ఏమున్నాయి? తీసుకొచ్చి బిలహ ఎవరితో ఆ బిలహను పంపించింది భర్త దగ్గరికి. ఇక మరొక విషయం ఏం చేసిందంటే, ఏమంటే దేవుడి మీద ఆధారపడకుండా పండ్ల మీద ఆధారపడ్డది. చాలా మంది అలాగే చేస్తారు కదండి. సమాజంలో ఎవరైనా పిల్లలు పుట్టలేదు ఇంకోటి ఏం చేస్తారండి? పలానా అట్టుకుంటుందంటే పిల్లలు పుట్టేస్తారండి, వెళ్ళి అట్టుకొని తెచ్చేసుకుంటాం. మీకు అర్థమవుతుందా? పలానాక ఏదో జరుగుతుందంటే అది తెచ్చేసుకుంటే అది తెచ్చేసుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, అది కాదండి. దేవుడు ఏమి చెప్తుండో తెలుసా? దేవుని మీద మనం పూర్తిగా ఆనుకోవాలి. మనం దేవుని మీద ఎప్పుడైతే పూర్తిగా ఆనుకుంటామో అప్పుడు దేవుడు మన మనవిని వింటాడండి. సగం సగం విశ్వాసం ఉండకూడదు, సగం సగం భక్తి ఉండకూడదు. మన జీవితంలో మన యొక్క ప్రవర్తనలో పరిపూర్ణంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి మనం. అప్పుడే మన జీవితంలో ఏదైనా మిరాకిల్ జరగాలంటే అప్పుడే జరుగుతుందండి. లేయమ్మ విషయంలో అది జరుగుతుంది, రాహేలు విషయంలో అది జరగట్లేదు. ఇప్పుడు ఇలా జరుగుతుంది కాలం అంతా అయిపోతుంది. ఆమెకి పిల్లలు పుడుతున్నారు, ఈవిడికి మాత్రం పిల్లలు పుట్టలేదు. అప్పుడు కొంతకాలానికి ఈవిడ బుద్ధి కలిగింది. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నిన్న వచనం అంటే 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచినన్నాడు. ఏంటి దేవుడు ఏమి రాయించాడండి? రాహేలు మనవి ఎవరన్నారంట? దేవుడు అన్నాడు. అంటే అప్పుడు దాకా రాహేలు ఏం చేయలేదు? దేవుడికి మొరపెట్టలేదు. దేవుడికి తప్ప మొత్తం అన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరిగించింది. అవన్నీ జరిగించిన చివరికి ఎక్కడికి వచ్చిందమ్మా? దేవుడి దగ్గరికి వచ్చింది. మనం కూడా అంతే. మనకి ఏదైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా ముందు ఎక్కడికి వెళ్తాం? ఏ డాక్టర్ గారు మంచిదో చూస్తాం, ఏమంటే ఏ సహోదరులు మనకు సహాయం చేస్తాడో చూస్తాం, ఎవరి వల్ల నా యొక్క కష్టానికి, నా యొక్క ఇబ్బందికి ఉపశమనం కలుగుతుందో మనం చూస్తాం. కానీ మొట్టమొదటిగా ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ముందుగా ఆయనకు ప్రార్థన చేసి, దేవా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి వెళ్తున్నాను, ఈ యొక్క సహాయం చేయమని అడిగేవారు ఎంతమంది అండి? అప్పుడు మనకి దేవుడు గుర్తురాడు. ఎప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడు? మొత్తం ఈ యొక్క నీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, నీ ప్రయత్నాలు మొత్తం అన్నీ అయిపోయినాక ఇంక విసిగి వేసారిపోయి ఏ యొక్క చాయిస్ నీకు లేదు. అప్పుడు ఎవరి దగ్గరికి వస్తామా? దేవుడి దగ్గరికి వస్తాం. అప్పుడు దేవుడు గుర్తొస్తాడమ్మా.
అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి దగ్గర వాపోతే సుఖమేముంది చెప్పండి? ఉపయోగం ఏముందా? నీ మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? నీ హృదయంలో ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి కదా. దేవుడికి ఇవ్వక నీ స్నేహితుడికి ఇచ్చావు, దేవుడికి ఇవ్వకుండా నీ భార్యకి ఇచ్చావు, దేవుడికి ఇవ్వకుండా ఏదో ఎవరో బయట ఉన్న మిగిలిన వ్యక్తులకి ఇచ్చావు. మరి దేవుడికి మాత్రం స్థానం ఇవ్వకపోతే ఎలాగండి? ప్రియమైన దేవుని పిల్లారా, లేమ్మ దేవునికి మొట్టమొదటి స్థానం దేవునికి ఇచ్చింది కనుక ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడండి. రాహేలమ్మ ఇవ్వలేదు కనుక ఎంతకాలం అయిపోయింది. తర్వాత రాహేలు ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగిందో, దేవుడి వైపు దేవుడి మీద ఎప్పుడైతే ఆనుకున్నదో, నిజమైన భక్తి జీవితంలోకి ఎప్పుడైతే మారిపోయిందో, పరిపూర్ణంగా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుందో, అప్పుడు దేవుడు ఏం చేశాడు? రాహేలు మనల్ని దేవుడు విన్నాడు అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, మన భక్తి జీవితం ఎలాగా ఉండాలండి? మన భక్తి విషయంలో మనం మోసపోకూడదు. ఒకనాడు రాహేలు అలాగే మోసపోయింది భక్తి విషయంలో. మా ఆయన ఉన్నాడు కదా, మా ఆయనతో పాటు నేను వెళ్తున్నాను కదా, ఉంటున్నాను కదంటే ఆ భక్తి సరిపోదమ్మా. మీ ఆయన భక్తి మీ ఆయనదే, నీ భక్తి నీదే. ఆయన ప్రార్థన చేస్తాడు, నువ్వు ప్రార్థన చేయడం మానేయకూడదు. ఆయన సంఘానికి వెళ్తున్నాడు, నువ్వు సంఘానికి రావడం మానేయకూడదు. ఆయన దేవుడికి ఏదో కార్యక్రమాలు చేశాడు, నువ్వు ఆ కార్యక్రమంలో పాల్గొనకపోవడం మానేయకూడదు. చాలా మంది చేసే తప్పదేనండి. స్త్రీలైన వారందరూ సంఘానికి వస్తారు, భర్తలు మాత్రం ఎక్కడ ఉంటారు? ఇంటి దగ్గర ఉంటారు. అమ్మేమన్నా నీ భక్తి అయినా ఆయనకు వస్తుందా? రాదు. నీ భక్తి నీదే, ఆయన భక్తి ఆయనదే. అంతే కదండి. చాలా మంది ఏమంటారండి, సంఘం ఇప్పుడు అయ్యగారికి వస్తున్నారు కదా, ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది కదా, దేవుడికి నా తరపున ఒక 1000 రూపాయలు ఇచ్చేస్తాడు ఆయన. ఇచ్చేసి ఆయన మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి? ఆయన మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటమ్మా? నేను ఎవరిని? భక్తిపరుని. నేను భక్తిపరుని. ఎందుకు భక్తిపరుని అనుకున్నాను? నేను ఎంత ఇచ్చాను దేవుడికి? 1000 రూపాయలు ఇచ్చేసాను. నాకంటే భక్తుడు ఎవరైనా ఉంటాడండి? నాకన్నా భక్తిపరులు ఎవరైనా కనిపిస్తారేంటి అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అంటున్నాడు భక్తిపరులు అసలు కనిపించట్లేదు అంటున్నాడు. భక్తి కలిగిన వారు, భక్తి కలిగిన ఆ యొక్క మనసు కలిగిన వారు సమాజంలో నాకు కనిపించట్లేదు అంటున్నాడండి. అండి మీ అందరికీ తెలుసు కదా దావీదు గారు. ఈ దావీదు గారు ఒక మంచి మాట చెప్తున్నా చూడండి. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరు అంటున్నాడు. చూడండి ఏమండి, దావీదు గారు ఏమంటున్నాడండి? యెహోవా నన్ను రక్షించుము, ఎందుకంటే భక్తి కలిగిన వారు లేకపోయిరు, కనిపించట్లేదు దేవా. నీతి కలిగిన వారు విశ్వాసులు నరులలో ఉండకుండా బొత్తిగా నశించిపోయారంట. అసలు కనిపించట్లేదంట. మనకు మాత్రం ఎక్కడ కనిపిస్తున్నారు? సమాజంలో చూస్తున్నాం, అందరూ భక్తులుగానే కనబడుతున్నారు. కానీ ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారండి? భక్తిపరులు సమాజంలో అసలు కనిపించట్లేదండి. ఇంకా ఈయన దాటిన తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత మేకా గారు ఉన్నారండి. ఆయన కాలానికి వచ్చిన ఏమంటున్నాడు చూడండి. మేకా గ్రంథము 7వ అధ్యాయము. మేకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. మేకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశంలో లేకపోయిను, జనులలో యథార్థపరుడు ఒకరును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకే పొంచియుండు వారే, ప్రతి మనుషుడు కిరాతకుడే తన సహోదరుల కొరకు వలలను ఒగ్గును అంటున్నాడు. చూడండి సమాజంలో చూస్తే మనకు అందరూ భక్తి పరులుగా కనిపిస్తున్నారు. వారందరూ భక్తి పరులుగా కనిపించే వారందరూ ఎవరో తెలుసా? వారు తమకు తాము భక్తి పరులు అనుకుని భక్తి విషయంలో ఏమైపోతున్నారమ్మా? మోసపోతున్నారండి. భక్తి విషయంలో మోసపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. భక్తి విషయంలో మోసపోయి భక్తి పరులుగా బయటికి కనిపిస్తున్నారు, కానీ భక్తి పరులు కాదు. అసలు ఇక్కడ మేకా గారు అదే అన్నారు, భక్తుడు దేశంలో లేకపోవట కనిపిస్తుంది అన్నాడు. చూడండి ఆయనేమో భక్తులు లేరు అన్నారు, ఈయనేమొచ్చాడు అక్కడ బహువచనం, ఇక్కడికి వచ్చేసరికి ఏకవచనం అయిపోయింది. ఏకవచనం అంటే ఒక వ్యక్తి కోసం వెళ్తున్నాడు అంటే కనీసం దేశంలో ఒక భక్తుడు కూడా ఆయనకి కనిపించట్లేదన్నమాట. ప్రియమైన దేవుని ద్వారా భక్తి కలిగిన జీవితం మనకు చాలా అవసరం. ఈ భక్తి విషయంలో మనం మోసం పోతే దానివల్ల మనకే ఉపయోగం లేదు, దేవునికే ఉపయోగం లేదు, సమాజంలో ఉన్న మనుషులకే ఉపయోగం లేదు, దానివల్ల కుటుంబంలో ఉన్న మనుషులకు కూడా ఉపయోగం లేదు. అలా మోసపోవద్దండి. అలాగే ఆ భక్తి విషయం మీరు అసలు మోసపోవడానికి వీలు లేదండి. ప్రియమైన దేవుని పిల్లరా, మరలా చాలా మందికి సందేహం అండి, అసలు భక్తి పరులుగా ఉంటే ఉపయోగం ఏంటండి? చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు చర్చికి వెళ్తున్నాం, ఎప్పుడు వాళ్ళు చర్చికి వెళ్తారండి, దానివల్ల ఉపయోగం ఉందండి. ఎప్పుడు చూసినా దేవుడు, భక్తి, పాటలు,
ఉపవాస కూడుకులు, ప్రార్థనలు ఇవేనా? అసలు అసలు భక్తిపరులుగా ఉంటే ఏమొస్తుంది? ఏంటి ఉపయోగం చెప్పు? నువ్వు అబద్ధం ఆడకూడదు, ఇంకొకటి చేయకూడదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు కట్టుపెట్టుకుని ఉండాలి కదా. అసలు భక్తిపరులుగా ఉంటే ఉపయోగం ఏంటని వారికి అర్థం కాదండి. మరి మీకైనా అని అర్థమైందా? భక్తిపరులుగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటమ్మా? ఏంటి ఉపయోగం? మనకే తెలియదు. మనం కూడా సందిగ్ధంలో పడిపోయాం చూడండి. మనకి భక్తిపరులుగా మనం భక్తి కలిగి జీవిస్తే మనకు ఉపయోగం ఏంటి? అలా చూస్తున్నారు కదా. దేవుడు చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసులకు మంచి పరిచారకుడుగా ఇందువు. 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోమన్నాడు. ఏమంటాడండి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లండి. మంచి పాట పాడారు కదండి క్రిస్టియానిటీలో. ఏంటైనా పాట? ముసలమ్మ ముచ్చట్లు గట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి. ఏమండి? మంచి పాట పాడారండి. ఎంత మంచి పాడారండి. ఈ పాట పాడతారు కానీ ఆవిడ అందులో ఉన్న భావమైనా గ్రహిస్తామా? మనం అంత భక్తులు. మన ఎలాంటి భక్తులు అంటే పాట పాడే భక్తులు, అందులో ఉన్న జ్ఞానాన్ని గ్రహించలేని ఏమండి అందులో అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ అదే చెప్తున్నాను చూడండి. ముసలమ్మ ముచ్చట్లు మీరు ఏం చేయాలి? విసర్జించాలంటే చాలా మంది అనుకుంటారు ఈ ముచ్చట్లన్నీ ముసలమ్మ కదా మనకు కాదనుకుంటున్నారు. ఆయన ఉద్దేశం అది కాదు. ముచ్చట్లన్నీ ఎవరు చెప్తారా? ముసలివాళ్ళే చెప్తారా? ముచ్చట్లన్నీ ఎవరు చెప్తారమ్మా? ముసలి వాళ్ళే చెప్తారా? ముసలి వాళ్ళు కాదు, పరుసువారు చెప్తారు, యవనస్తులు చెప్తారు, వృద్ధులు చెప్తారు, నడి వయసులో ఉన్నవారు చెప్తారు, ఏమండి స్త్రీలు చెప్తారు, పురుషులు చెప్తారు, అందరూ చెప్పేవాళ్ళ ముచ్చట్లు. వీరందరూ కూడా ఏం చేయాలి? ఈ యొక్క ముచ్చట్లు మీరు ఏం చేయాలమ్మా? విడిచిపెట్టాలి, విసర్జించాలి. విసర్జించి ఏం చేయాలంటే దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమన్నారు. దేవభక్తి విషయంలో సాధకం చేయడం అంటే ప్రాక్టీస్ అంటారన్నమాట. దాన్ని ఏదైనా ఒక విషయాన్ని మీకు రావాలనుకోండి, ఏదైనా ఒక పనిని మీరు నేర్చుకోవాలనుకోండి, ఏం చేయాలమ్మా? ముందుగా సాధకం ప్రాక్టీస్ చేయాలి కదండి. మిషన్ కుట్టేవారు ఉంటారు. మిషన్ కొనేసుకున్నంత మాత్రాన, నీ దగ్గర కత్తిరి ఉన్నంత మాత్రాన, నీ దగ్గర డ్రెస్ ఉన్నంత మాత్రాన, నీ దగ్గర క్లాత్ ఉన్నంత మాత్రాన, నీ దగ్గర శుద్ధముక్క ఉన్నంత మాత్రాన, నీ దగ్గర పెన్సిల్ ఉన్నంత మాత్రాన డ్రెస్ కుట్టేస్తావా? నువ్వు కుట్టేస్తావమ్మా? మొత్తం దాన్ని అల్లకోలం చేసేస్తాను, మసిగుట్లు కూడా పనిచేద్దాం అన్నమాట. మీకు అర్థమవుతుందా? అంటే ప్రాక్టీస్ లేకపోతే నువ్వేం చేయలేవు, ఏం రాదు. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ముందుగా ఏం చేయాలి? ముసలమ్మ ముచ్చట్లని అక్కడ విసర్జించాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టి అమ్మయ్య నేను భక్తుడిని అనుకుంటే కుదరదు. ఏమంటున్నాడు దేవుడు? దేవభక్తిని నువ్వేం చేయాలి? సాధకం చేయాలి. సాధకం అంటే ఒక పాట పాడాలి. మీరు ఇక్కడ అందరూ చక్కగా సహోదరులు సహోదరిమణులు అందరూ చక్కగా పాట పాడారు, చాలా సంతోషంగా ఉంది. ఆ పాట మీరు ఎలా పాడారమ్మా? మీరేం చేశారు? ముందు ప్రాక్టీస్ చేశారు కదమ్మా. ఇంటికాడో ఎక్కడో అక్కడో ఎక్కడో దగ్గర మొత్తం మీద చదువుకొని పాడారు, రాగం తీశారు. ఈ రాగం ఎలా తీయాలి, ఆ రాగం అలా తీయాలంటే ఆ రాగం తీయకుండా ఇక్కడికి వచ్చేసుకోండి అంటారు. ఆ రాగం తీసినప్పుడు ఏమవుతుంది? గొంతుకు రాదు, రాగం రాదు, అక్కడ స్టక్ అయిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు ఏమన్నాడు? దేవభక్తి విషయంలో నువ్వేం చేయాలి? సాధకం చేసుకోమన్నాడు. ఇంకా 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజకరమును గాని దైవభక్తి ఇప్పుడే జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదై ఉన్నందున అది అన్ని విషయములలో ప్రయోజకరమైన. మీకు అర్థమవుతుందా? దేవుడి విషయంలో దైవభక్తి కలిగి మనం ఎందుకు ఉండాలండి? దైవభక్తి కలిగి మనం ఎందుకు ఉండాలి? ఇందాక చేసిన ప్రశ్న మళ్ళీ చేస్తున్నాను. ఈ వాక్యం చదివినా మాకు తెలియదని చెప్పకండి. మీకు అర్థమవుతుందా? దైవభక్తి వల్ల ఉపయోగం ఏంటండి? అది ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను మనకే ఎలాగున్నదమ్మా? ప్రయోజనకరమై ఉన్నది. ఎవరైనా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు వెంటనే ఏం చెప్పాలి? సంఘానికి వెళ్తే నీకు ఏంటో ఉపయోగం అంటే ఏం చెప్పాలి? నేను వెళ్ళడం ఇప్పుడు జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను నాకు ఉపయోగంగా ఉంది. ఇప్పుడు శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకున్నారు. శరీర సంబంధమైన సాధకం అంటే లోకపరంగా ఉన్నది,
శరీరపరంగా ఉన్నది కొంతకాలానికి ఒక 60 ఏళ్ళ జీవితానికి సరిపడింది. ఏంటి శరీర సాధకం అంటే? చాలా మంది పొద్దున్నే లేచిపోయి ఏమండి ఫుల్గా వాకింగ్కి వెళ్ళిపోతారు అందరు కూడా. ఇదేంటమ్మా? శరీర సంబంధకమైన సాధకం. చాలా మంది జిమ్ములకి వెళ్తారు. యవనస్తులుగా ఉన్నవారు, యవన స్త్రీలుగా ఉన్నవారు, యవన పురుషులుగా ఉన్నవారు అందరూ కూడా జిమ్ములకి వెళ్తారు. ఎందుకు? కండలు పెంచేయాలి, తొడలు పెంచేయాలి, చక్కగా మాకు ఏంటి 6 ప్యాక్ బాడీ వచ్చేయాలి. ఇదంతా దేనికోసం అమ్మా? శరీర సంబంధమైన సాధకం. అంతే కదండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కదండి. మజిల్స్ అన్ని కనిపించాలని ఎందుకు అనుకుంటారండి? మా ఆరోగ్యం క్షీణించుకుపోకూడదని ఏమనుకుంటున్నారండి? రకరకాల వేల రూపాయలు ఖర్చు పెట్టి శరీర సాధకం చేస్తున్నారు. ఇది కొంచెం మట్టుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఉపయోగంగా ఉన్నదే, ఇది కొంచెం మట్టుకే. ఇది ఈ జీవిత కాలానికి సంబంధించిందే. కానీ దేవుని వాక్యం, దేవుని విషయంలో భక్తి ఎలాంటిదో తెలుసా? ఈ జీవితంలో నీకు ఉపయోగపడుతుంది, రాబో జీవితంలో కూడా నీకు ఉపయోగపడుతుంది. మీరు దేన్ని కోరుకుంటారండి? ఎవరైనా 2 in 1 కోరుకుంటాడా? ఒకటే కోరుకుంటాడు చెప్పండి. మీరు సపోజ్ ఇలాగ అర్థం కాదు మీకు, ఇంకా లోగా దిగి చెప్పాలన్నమాట. సపోజ్ మీరు ఉల్లిపాయలు కట్ చేసుకుని తెచ్చుకున్నారు. ఏమండి? ఆ ఉల్లిపాయలు కట్ చేసిన దాంట్లో ఒక పక్కన చాకు ఉంటుంది, ఒక పక్కన ఉల్లిపాయ ఏంటండి బాగా ఏంటంటారు దాన్ని మసాలా నూరడానికి గీకితారు కదా దాని మీద, అది కూడా ఉంటుంది కూరడానికి. దాని మీద మీరు క్యారెట్ కోరేసుకుంటారు, బీట్రూట్ కోరేసుకుంటారు, రకరకాల ఐటమ్స్ ఏవైతే అన్నిటిని కోరుకుంటారు. అది ఆ విధంగా ఉపయోగం. పక్కన ఉన్న కత్తి ఏమేమింది? అది మీకు కోసుకోవడానికి ఉపయోగం. అంటే ఇప్పుడు 2 అలా ఉన్నది. ఇప్పుడు అది పక్కన పెట్టండి. ఇప్పుడు చాకు ఉన్నది మీ దగ్గర, ఉత్తి చాకే ఉన్నది, అది 50 రూపాయలు, ఇది 60 రూపాయలు. మీరు దేన్ని తీసుకుంటారండి? 60 రూపాయలు. ఎందుకు తీసుకుంటారమ్మా 60 రూపాయలది? 2 కూడా మీకు ఉపయోగం ఉన్నది. ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? మీ దైవభక్తి మీకు 2 విధాలుగా ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు జీవ విషయంలో ఉపయోగపడుతుంది, రాబో విషయంలో కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి దైవభక్తి మనకి చాలా ఉపయోగకరమైనది. ఈ భక్తిని మనం ఏమండి యథార్థంగానే స్వీకరించాలండి. యథార్థం కాని దానిగా మనం అసలు స్వీకరించకుండా ఉండకూడదు. ఇంకా మంచి మాటలు చెప్తున్నాం చూడండి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం. ఎవడైనాను నోటికి కళ్ళెమ్మ పెట్టుకుండా తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవారనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అన్నాడు. ముందు నోటికి ఏం చేసుకోవాలంట? ప్లాస్టర్ వేసేయమంటున్నాడు దేవుడు. ఎందుకు నోటికి ప్లాస్టర్ వేసామంటున్నారు? అందరూ ఎలా ఉన్నారమ్మా? వాగుడి కాయలు. మీకు అర్థమైంది? సమాజంలో అందరూ మనకి ఎలా కనపడుతున్నారు? వాగుడికాయలే కనపడుతున్నారు. ఎందుకంటే వారు లేని దాని కోసం వాగుతుంటూ ఉంటారు, కనుక తినేస్తుంటారు. వారు మాటలు వింటేనే, వారి మాటలు వినడానికి మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఏమండి? ఇలాంటి వారి గురించి ఏమంటాడంటే, ఇగో ఎవరైనా నోటికి కళ్ళెము పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకునొచ్చు భక్తి గలవాడనని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆ నోటి వెంట ఏం చేయాలి? ఆ నోటు తెలుసుకోకుండా ఏమొస్తాయి? ఆ నోటి వెంట బూతులు వస్తాయి, సరసోక్తులు వస్తాయి, రకరకాల మాటలు వస్తాయి, వెటకారాలు వస్తాయి. ఏమండి? ఏది దేవుడికి సంబంధించిన మాట ఎవరి నోటంటే రాదండి. అందరూ ఇలాగా మాట్లాడేవారే. కాబట్టి ఆ నోటిని మీరు ఏం చేయాలంటే మూసేసుకోవాలన్నాడు దేవుడు. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఆ నోటికి కళ్ళు వేయి ఉన్నాడు. మీ ఇష్టానుసారమైన మాటలు మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మాటల వల్ల ఉపయోగం లేదండి. మాటల వల్ల విస్తారంగమైన మాటల్లో ఏముండదమ్మా? దోషం ఉండక మానది. యేసుక్రీస్తు వారు చెప్పారు కదండి స్వయంగా. మీరు విస్తారంగా ఎవరైనా వాగుడికాయలో వాగుతున్నాడు అనుకోండి, వాడి మాటల్లో ఏమున్నట్టు అర్థం? దోషం ఉన్నట్టు లెక్క. మీరు వెంటనే మీకు మైండ్లోకి వచ్చేయాలన్నమాట. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఏమంటే తిమోతికి హెచ్చరిక చేస్తూ చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము. 21. ఆ విషయంలో ప్రవీణులమనుకుని కొందరు అనుకుని విశ్వాసం విషయము తప్పిపోయిరి అని చివరిగా ఈ మాట రాస్తున్నా చూడండి.
చివరికి ఈ మాట రాసిన చూడండి, తిమోతికి చెప్తున్నాడు అపోస్తులైన పౌలు జాగ్రత్త చెప్పి, ఏమంటే ఓ తిమోతి, ఈ సంఘంలో ఉన్నవారు ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో అపవిత్రమైన ఒట్టి మాటల వారికి దూరంగా ఉండిపోవాలన్నాడు. ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడేవారు ఇదిగో దేవుని విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితి వస్తుంది అన్నాడు. చూడండి, కొంతమంది మాటలు వింటారండి, ఏమంటే సాధారణంగా లోకంలో ఏమండి ప్రేయసి ప్రియుడు ఉంటారు కదండి. ఈ మధ్యలో చాలా మంది గంటల ఓ వాగుడుతాడు, వాగుడికాయలాగా ఆ ఫోన్లు ఎట్టుకుని ఆ ఫోన్లో మాట్లాడేవారే. ఏం మాట్లాడతారండి, ఏంటి లవర్స్ మధ్య ఏం మాట్లాడుకుంటారండి? ఈ ప్రేయసి ప్రియుడు ఏం మాట్లాడుకుంటారండి? ఒకసారి మనం ఆలోచించుకోండి, ఏం మాట్లాడతారమ్మా? జ్ఞానం ఏమన్నా మాట్లాడతారు వాళ్ళు? జ్ఞానం ఏం మాట్లాడరు. ఏం మాట్లాడుకుంటారు? నేను తిన్నావు, నువ్వేం తిన్నావు? నేను బిర్యానీ తిన్నాను, నువ్వేం తిన్నావు? నేను చికెన్ తిన్నాను. ఏం కట్టుకున్నావు? నేను చీర కట్టుకున్నాను, నువ్వేం కట్టుకున్నావు? నేను డ్రాయర్ వేసుకున్నాను అంటాడు. మీకు అర్థమవుతుందా? నువ్వు నిద్రపోయావా అంటాడు. నేను నిద్రపోలేదు, నేను మంచం మీద అలా దొరుకుతున్నాను. నువ్వేం చేస్తున్నావు? నేను టీవీ చూస్తున్నాను అంటాడు. ఇంక ఇలాంటి సోదు మాటలు తప్ప ఇంకేమైనా మాటలు ఉంటాయమ్మా? ఏముండవు. ఇలాంటి సుత్తు కౌరులు తప్ప, ఇలాంటి సోది కౌరులు తప్ప ఇంకేంటను? మాదేం కూర? నీదేం కూర? మాది కాకరకాయ. నీదేం కూర? మాది కేకరకాయ. అందులో స్వీట్ ఉందా? అందులో స్వీట్ ఉంది. ఇందులో ఏముంది? అందులో స్వీట్ లేదు. మరలా ఏమంటాడు? మా దాంట్లో స్వీట్ లేదు, కానీ నీ మాటలు మాత్రం భలే చక్కెర వల్ల తీయగా ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఇలాగే కదండి మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఎంత టైం అయిపోతామా? గంటలు రోజు ఇదే మాటల, రోజు ఇదే వాగడ. ఇలాంటి అపవిత్రమైన మాటకు దేవుడు ఏమంటున్నాడమ్మా? విముఖుడేమై ఉండువు అంటున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడేవారు దేవుడు వాక్యం తప్ప, దేవుడు వాక్య సంబంధం విషయాలు తప్ప ఏమంటే ఏ విషయం మనం పెద్దగా మాట్లాడడం, వాక్యం మాట్లాడడం ఎవరన్నా దేవుడి కోసం 2 మాటలు చెప్పమనంటే గజగజ వణికేస్తారు. పలానా వ్యక్తి కోసం చెప్పమంటే ఓ గంటలు చెప్పేస్తారు. మీకు అర్థమవుతుందా? దేవుడి కోసం 2 మాటలు చెప్పమంటే చెప్పలేం, కానీ పలానా వ్యక్తి ఎలాంటి వాడు రా, అవునా నీకు టైం ఉందా, సరే రా కూర్చో, సరదాగా టీ తాగు మాట్లాడుకుందాం. వాడు ఎలాంటి వాడు అంటే పూర్వతల నుంచి మొదలెడతారమ్మా. వాడు చిన్నప్పుడు అలాంటి వాడు, ఈ పెద్దప్పుడు ఎలాంటి వాడు, అప్పుడు ఎలా చేశాడు, ఇప్పుడు ఎలా చేశాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలాంటి వాడు, వీళ్ళింట్లో వాళ్ళు అలాంటి వాడు, వాళ్ళకి అలాగే గొడవలు అయ్యాయి, వాళ్ళు ఎలా నరికేస్తున్నారు, వీళ్ళు ఎలా నరికేస్తున్నారు, వాడు తిండి తింటాడండి, మామూలుగా తిండండి, ఇలా తింటాడండి, అలా తింటాడండి, అలా వెళ్తాడండి. కానీ ఎన్ని మాటలు చెప్తారండి బాబు. ఇలాంటి వారికి దూరంగా ఉండమన్నాడు. ఇది భక్తి కాదు. భక్తి కలిగిన జీవితం వారికి ఉండవలసిన వారికి ఈ మాటలు ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఇంకో మాట చెప్తున్నాడు చూడండి, ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అన్నాడు. చూడండి, ఏమంటే అపవిత్రమైన ఒట్టి మాటలు మీరు ఏం చేయాలి? విముఖుడమే, దూరంగా పారిపో. ఏమంటే గురజాడ అప్పారావు మీ అందరికీ తెలుసు కదండి. దేశ భక్తి కోసం దేశ గేయాలు ఎన్నో రాశాడండి. దేశ ప్రజలందరినీ కూడా ఉరుతో లెగించడానికి, వారందరినీ మోటివేషన్ చేయడానికి కానీ గురజాడ అప్పారావు గారు ఏమండి ఒక మంచి మాట, ఒక మంచి పద్యం రాశారండి. ఏంటంటే ఆ పద్యం నా 4వ తరగతిలో నేర్చుకున్నాను. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు గట్టి పెట్టో, గట్టి మేలు తలపెట్టబోయి. అంటే దాని అర్థం ఏంటి? రాదు మనకి. దేశమును ప్రేమించమని అంటే దాని అర్థం ఏంటమ్మా? దేశంలో ఉన్న బిల్డింగుల్ని, చెట్లని, పుట్టల్ని, వీళ్ళని ప్రేమించమనా? కాదు. దేని ప్రేమించమని? దేశం అంటే ఈయనే రాశాడు మళ్ళీ, దేశం అంటూ మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. కాబట్టి దేశాన్ని ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించాలి మనం? మనుషులు ప్రేమించాలి. దేశంలో ఉన్న మనుషులు ప్రేమించాలి. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా. మంచిది ఎందుకు పెంచమన్నాడండి? ఒట్టి మాటలు మనం పెంచడం వల్ల ఏమవుతుంది? ఆడు జ్ఞానవంతుడు అవడం ఏమవుతాడు? జ్ఞానహీనుడు అయిపోతాడు. జ్ఞానహీనుడు మన మధ్యలో ఉంటే ఏమవుతుంది? వాడి వల్ల అన్నీ మనకు ప్రమాదమే. మీకు అర్థం ఉందా? ఎలా ప్రమాదం మీకు చెప్తాను చూడండి. ఓ డాక్టర్ గారు ఉన్నారు అనుకోండి, సపోజ్ అనుకుందాం. జ్ఞానం లేదనుకోండి, ఒట్టి మాటలను బట్టి మొత్తం మీద ఏదో ధనం ఇచ్చో రూపాయలు ఇచ్చో ఏమి చేసో చేయిస్తాడు, మొత్తం మీద డాక్టర్ అయిపోయాడు. మీకు గొంతుకి దగ్గొచ్చింది, అయ్యగారు దగ్గు వచ్చిందని చెప్పేసి మొత్తం మీద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. జ్ఞానవంతుడైన డాక్టర్ అయితే ఏం చేస్తాడమ్మా? చక్కగా ఒక కాఫ్ సిరప్లని కొన్ని సిరప్లు ఉంటాయి. మీకు వచ్చింది పొడి దగ్గ, లేకపోతే కళ్ళు దగ్గ, లేదంటే ఇంకా ఎక్కువగా వస్తున్న ఇది టీబీ లక్షణాలు ఏమున్నాయని చెప్పి మొత్తం అన్ని చూస్తాడు.
ఏంటి క్వాలిఫైడ్ డాక్టర్ అయితే, జ్ఞానం కలిగిన డాక్టర్. జ్ఞానం లేని డాక్టర్ అయితే ఏం చేస్తాడండి? మీకు అర్థమవుతుందా? జ్ఞానం లేని డాక్టర్ అయితే ఏం చేస్తాడు? మెడిసిన్ రాయడాడు. ఇంకా మీకు అర్థమవుతుందా? జ్ఞానం లేని డాక్టర్ ఏం చేస్తాడు? మెడిసిన్ గట్రా రాయడు. గొంతుకు నొప్పి వస్తుందా, నీకు దగ్గు వస్తుందా, ఆ దగ్గు ఎక్కడి నుంచి వస్తుందో చూస్తాను, నీకు గొట్టం పెడతాడు. గొట్టం పెడితే ఏమవుతుందమ్మా? ఊపిరి ఆడతాం కాదు, బతికితే బతికినట్టు, చెప్తే చచ్చిపోయినట్టు. అంటే జ్ఞానం కలిగిన మనుషులు మన మధ్య ఉండడం చాలా ఉత్తమం. అందుకే గురజాడ అప్పారావు గారు ఏమన్నారంటే, దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు గట్టి పెట్టే అండి, గట్టి మేలు తలపెట్టబోయి. అంటే ఎక్కువ మేలు చేసే విధంగా నీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, చెత్త చెత్త మాటలు ఏ విధంగా అన్ని విడిచిపెట్టు, జ్ఞానం కలిగే మాటలు నువ్వు పలుకు. అంటే అందరి ప్రజలందరికీ మేలు చేసే పనులు ఏవైతున్నావు ఆ పనులు చేయన్నాడు. ఈరోజు సమాజంలో అందరూ చాలా మంది టీవీ 9లో కానీ న్యూస్ మీడియాలో అందరూ చెప్తున్న మాటలు ఏమంటే, సమాజం పాడైపోతుందండి, పాడైపోతుందండి, పాడైపోతుంది అంటున్నారు. ఎందుకు పాడైపోతుందమ్మా? వారికి ఏం లేదు, వారి మెదల్లో ఏం లేదు, జ్ఞానం లేదు. దేవుడి జ్ఞానం ఉంటే ఎవరన్నా తప్పు చేస్తాడండి? చేయడు కదండి. ఇశ్రాయేలుకి దేవుడు ఏమి ఇచ్చాడండి? 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. 10 ఆజ్ఞలు వారికి ఎందుకు ఇచ్చాడు దేవుడు? వారు తప్పు చేయకూడదు. ఏంటి తప్పు? దొంగిలించకూడదు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దొంగతనం చేయకూడదు, వ్యభిచారించకూడదు. నువ్వేం చేయకూడదు? వ్యభిచారం చేయకూడదు. ఏమంటే అబద్ధం ఆడకూడదు, తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి. ఇవన్నీ ఎందుకు చెప్పారమ్మా? ఆ యొక్క సమాజం కానీ అందులో ఉన్న మనుషులు కానీ బాగుండాలని. ఇప్పుడు సమాజంలో ఉన్నవారు ఏంటి ఏదైనా నేరం చేసినప్పుడు ఏం చేస్తున్నారు? అతను ఉరిశిక్ష వేసేయండి, అతను నడి రోడ్డు మీద గన్నెట్టి కాల్చేయాలండి అంటాడు. నువ్వు గన్నెట్టి కాల్చేసినంత మాత్రాన, ఉరిశిక్ష వేసినంత మాత్రాన మిగిలిన సమాజంలో ఉన్నవారు అందరూ మారిపోతారమ్మా? మారరు. ఎందుకంటే ఆల్రెడీ మైండ్లో ఉన్నదే చెడితనమే ఉన్నది, పాపమే ఉన్నది. కాబట్టి ముందు మార్చాల్సింది దేన్ని మార్చాలమ్మా? ఆలోచన విధానాన్ని మార్చాలి, వాడి యొక్క మనసును మార్చాలి, వాడిని భక్తిపరుడిగా మార్చాలి. వాడు ఆటోమేటిక్గా భక్తిపరుడు అయితే ఏమవుతాడమ్మా? ఏమైనా అవుతుందా? ఏం జరగదు కదండి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, చక్కగా ఎందుకు కూర్చున్నారు? మీకు దేవుని జ్ఞానం తెలుసు కనుక, మీకంటూ ఒక కొద్దిగా స్పృహ ఉంది కాబట్టి. మన సంఘంలో ఉన్నాము, దేవుని మందిరంలో ఉన్నాము, ఒక వ్యక్తి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, మనం జాగ్రత్తగా వినాలి అనే ఒక మంచి ఉద్దేశంలో ఒక జ్ఞానం ఉన్నది మీకు. మీరు కాకుండా ఇంకో కొంతమందిని ఇక్కడ తీసిరండి. నేను ఇక్కడ ఎలా మాట్లాడుతుంటాను, వారు ఏం చేస్తారమ్మా? ఆవిడ ఇష్టానుసారంగా అడిగి తిరుగుతాడు, ఎవడు మాట్లాడుకున్నాడు, ఎవడ డ్యాన్సులు ఆడేసుకుంటాడు. ఏమంటే వీరందరూ ఎవరు? జ్ఞానం లేనివారు. కాబట్టి ఇలాంటి జ్ఞానం కలిగిన వారు సమాజంలో అందరూ మారిపోతే ఏమవుతుందమ్మా? దేశం బాగుంటుందా బాగోదా? బాగుంటుంది కదండి దేశం అంతా. అందుకే దేవుడు అన్నాడు, దేశంలో భక్తి పరులు ఉండడం చాలా ఉత్తమం అన్నాడు. ఈ భక్తి విషయంలో చాలా మంది మనుషులు మేము భక్తి పరులను మోసపోతున్నారు. నిజమైన భక్తి కాదండి అది. మన భక్తిని చూస్తే ఎదుటివారు మారిపోయే విధంగా మన భక్తి ఉండాలండి. ఏమంటే ఇందాక చెప్పిన మాటలోనే, ఏమంటే యాకోబు రాసిన పత్రిక మాటలు చెప్పడం మరలా ముగించేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఇందాక చదివిన మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించి తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టే అంటున్నాడు. చూడండి, దేవుడు అన్నాడండి, నిజమైన భక్తి ఏదో దేవుడు నిర్వచనం ఇస్తున్నాడు. చూడండి, మీ అందరికీ అర్థపోవాలి. భక్తి వల్ల ఉపయోగం అంటే మీరు అందరూ తెలుసుకున్నారు. అది ఈ లోకంలోనూ రాబోయే లోకంలోనూ మనకి ఉపయోగం ఉంటుంది. ఎలా ఉండకూడదో తెలుసుకున్నారు. ఇప్పుడు చివరిగా ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏమంటే భక్తి పరులు, నిజమైన భక్తి పరులు ఎవరో మీరు గుర్తించాలంటే వారు ఎలా ఉంటారంట? నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాల్యమును తన కంటకుండా తను తాను కాపాడుకున్నది. ప్రియమైన దేవుడు, భక్తి విషయంలో దేవుడు 3 మాటలు చెప్పాడు. ఏంటి? మొట్టమొదటి ఏంటంటే నోటికి కళ్ళు పెట్టుకోవాలన్నాడు. వ్యర్థమైన మాటలు మీరు మాట్లాడకూడదు అన్నారు. రెండవది ఏంటి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రలను మీరు ఏం చేయాలమ్మా? వారి ఇబ్బందుల్లో మీరు ఏం చేయాలి? పరామర్శించాలి. మీకు అవకాశం ఉంటే వారికి సహాయం చేయాలి. ఈ 2 ఎవరైనా చేస్తారండి? సమాజంలో అనేక మంది చేస్తారు. ఇక 3వది ఒకటి ఉన్నదండి. కింద ఏమంటాడండి? ఇహలోక మాల్యమును తన కంటకుండా తను తాను కాపాడుకున్నటే నిజమైన భక్తి అన్నాడు. పై 2 విషయాలు ఎవరైనా చేసేయగలరు. ఏంటి పై 2 విషయాలు? నోటిని కాచుకోవడం అందరికీ సాధ్యకరమే.
పేదలను ఏంటి దిక్కులేని వారిని పిల్లలను ఇబ్బందులు పరామర్శించడం కూడా సాధ్యమే కదండి, అందరికీ సాధ్యమే కదండి. కానీ చాలా మంది భక్తులు ఎలా కనపడతారంటే మనకి అంటే 100 మందిని 99 మందిని నాశనం చేస్తాడు, ఆ 100 మందికి మాత్రం ఆహారం పెడతాడు. అప్పుడు ఈ సమాజంలో ఎలా కనపడతాడు అతను? భక్తిపరుడిగా కనపడతాడు కదండి. ఒక భక్తుడు ఎలా కనపడతాడంటే మనకి ఎవరైనా అన్నదానం చేసేవారు కానీ, వస్త్రాలు పంచేవారు కానీ, రకరకాల ఏదైనా దాన ధర్మ కార్యాలు ఎవరైతే చేస్తున్నారో వీరందరినీ చూసినప్పుడు ఎలా ఉంటారంటే, అమ్మో 100 మందికి ఏం పెట్టాడు మాత్రం? భోజనం పెట్టాడు. 100 మందికి భోజనం పెట్టాడన్న సంగతి మనకు కనపడుతుంది కాబట్టి అతను వెనకాల ఎంతమందికి చేశాడు? 90 మందికి ఏం చేశాడు? 90 మందికి ఏం చేశాడు? మనకు అన్నం పెట్టాడు. ఏం చేశాడు? భోజనం పెట్టలేదు. 90 మందిని నాశనం చేసి 100 మందికి ఏం చేశాడు? భోజనం పెట్టాడు. ఇప్పుడు 90 మందిని నాశనం చేసి 100 మందికి భోజనం పెట్టాడు కదా, ఇప్పుడు అతను భక్తిపరుడా భక్తిహీనుడా? ఏంటమ్మా? భక్తిహీనుడా భక్తిపరుడా? భక్తిహీనుడే. ప్రేమించ. కానీ సమాధానానికి ఎలా కనపడతాడు అతను? భక్తిపరుడిగా కనపడతాడు. అంతే కదా, సమాధానానికి ఎలా కనపడతాడు? భక్తిపరుడిగా కనపడతాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి భక్తి వద్దు మనకి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో ఇహలో ఒక మాల్యం మీరు అంటకంట చూడు. ఇహలో ఒక మాలిన్యం అంటే లోకం. లోకంలో ఉన్నదంతా ఏంటమ్మా? శరీరాశ, నేత్రాశ, జీవోపటంబం. శరీరాశ, నేత్రాశ, జీవోపటంబం ఇవేవైతే ఉన్నాయో ఇవి మీకు అంటకుండా మీరు ఏం చేసుకోవాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఇలా జాగ్రత్త కలిగి మీరు ఉంటేనే మీరు నిజమైన భక్తులు అవుతారండి. దేవుని విషయంలో నిజమైన భక్తిపరులుగా దేవుని దృష్టికి మీరు కనిపిస్తారండి. పై 2 విషయాలు ఎవరైనా చేస్తారు, కానీ ఇహలోక మాల్యం అంటకుండా ఎవరు కాపాడుకుంటారని చెప్పండి. ఏమండి? భక్తిపరి, నిజమైన భక్తిపరుడే కాపాడుకుంటాడు. ఒక డోటి మాట మనం మాట్లాడుతుంటే దీనివల్ల ఏమైనా పాపం కలుగుతుందా? పాపం కలిగితే నువ్వు ఇహలోక మాల్యంను నువ్వు అంటించుకున్నట్టే. ఒక బూతు మాట్లాడావా, నువ్వు ఇహలోక మాల్యంను అంటించుకున్నట్టే. ఒక దొంగతనం చేసావా, ఇహలోక మాల్యం నువ్వు అంటించుకున్నట్టే. దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? ఇవి అంటించుకోకుండా కూడా ఉండాలి, వాడే నిజమైన భక్తుడు అన్నాడు. మీ అందరికీ తెలుసు కండి, యోబు తెలుసు కదా. యోబు కోసం దేవుడు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తాను చూద్దాం, అంత భక్తిపరుడు కదండి. అతని భక్తి ఎలాంటిదో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజి దేశమందు యోబు అని ఒక మనుషులుండెను. అతడు యథార్థవర్తుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అంటాడు. చూడండి, భక్తిపరుడు ఉండవలసిన లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. చూడండి, చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలని ఒకటి మనం తెలుసుకున్నాం. ఏమండి? భక్తిపరుడికి ఉండాల్సిన 3 లక్షణాలు ఏంటమ్మా? 1 నోటిని అదుపు చేసుకోవడం, 2 దిక్కులేని వారిని, బీదవారిని అంటే వారి ఇబ్బందులు కష్టాలు ఏం చేయాలి? పరామర్శించడం. 3వది ఏంటమ్మా? ఇహలోక మాల్యమును తనకంటకుండా చూసుకోవడం. ఇక్కడ యోబు విషయంలో 3 కనిపిస్తున్నాయి. చూడండి, యోబు ఎలాంటి వాడంట? యోబు ఒక మనుషుడుండును, అతడు యథార్థవర్తుడు. చూడండి, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించడం అంటే ఇహలోక మాల్యమును విసర్జించిన వాడు, అంటుకోకుండా చూసిన వాడు. అతను ఏం చేస్తున్నాడంట? ప్రియమైన దేవుడు, అతను అనేక మందికి ఏం చేశాడంట? ఎంతో అంటే భూమి మీద అతను వంటవాడు ఎవడు లేదు. అతనికి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం చేసిన వాడండి. మీ అందరికీ తెలుసు కదా యోబు కోసం. చెప్తున్నాను, యోబు తన చుట్టూ ఉన్న ప్రజలకు, తన చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న మనుషులకు, పేదలకు, ఇబ్బందులు ఉన్న వారికి, కష్టంలో ఉన్న వారికి అందరికీ కూడా ఏం చేస్తున్నాడంటే అతను సహాయం చేస్తున్నాడు, ఇబ్బందులు వారిని పరామర్శిస్తున్నాడు. కానీ ఆయనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక భక్తులకు ఉండవలసిన లక్షణాలు ఇవ్వనండి. నిజమైన భక్తులు మనం ఎలాగ కనిపెట్టవచ్చో తెలుసా? అతను చెడుతనాన్ని విసర్జించాలి. నిజమైన భక్తుడు అంటే ఏముండాలి? మాత్రకే చెడుతనాన్ని ఏం చేయాలి? అతను విసర్జించాలి, సపోర్ట్ చేయకూడదు. సపోజ్ నేను ఇక్కడ చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను. సపోజ్ అనుకుందాం, ఇప్పుడు నేను భక్తిపరుడుగా మీ అందరికీ కనిపించవచ్చు. ఇప్పుడు నేను నిజమైన భక్తున్నో కాదో మీరు తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలంటే, నేను ఇక్కడ వాక్యం చెప్పినంత మాత్రం నేను భక్తిపరుడు కాదు. ఎప్పుడు నిజమైన భక్తిపరుడు అవుతాను? ఎవరైనా నా దగ్గర ఒక చెడు కార్యక్రమం చేస్తున్నానంటే, ఒక బూతులు మాట్లాడుతుంటే, ఏదైనా ఒక చెడు భయంకరమైన ఒక కార్యక్రమం జరిగిస్తున్నారు అనుకోండి, వారిని నేనేం చేయాలి? అవసరమైతే ఏం చేయాలమ్మా? గద్దించాలి, లేదా అతని దగ్గర నుంచి నేను వెళ్ళిపోవాలి. కానీ నేను వెళ్ళిపోకుండా, గద్దించకుండా అక్కడే ఉండి అతను చేసే పనులకు సమ్మతిస్తున్నానంటే దాని అర్థం ఏంటి? నేను ఏం చేస్తానమ్మా? ఇహలోక మాల్యం నేను ఏం చేసుకుంటున్నాను? అంటించుకుంటున్నానని దాని అర్థం. ప్రియమైన దేవుడు, నిజమైన భక్తుడికి ఉండే లక్షణాలు ఇవేనండి. మీ అందరికీ తెలుసు, కొర్నేలి.
ఇతను కూడా అలాంటి కూడా చూడండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలను ఒక భక్తిపరుడుండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారే ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అన్నాడు. చూడండి, ఇతను కూడా ఎలాంటి వాడంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ధర్మ కార్యములు చేస్తున్నవాడంట. అతను చేసిన ధర్మ కార్యాలు ఎలాంటివో తెలుసా? దేవుని సన్నిధికి చేరిపోయాయండి. దేవుని సన్నిధిగా చేరిపోయింది. ఏమండి, కొర్నేలు లాంటి వ్యక్తి, ప్రేమైన దేవుని పిల్లరా, అంటే ఒక అన్యుడు, దేవుని జ్ఞానం సరిగా తెలియనివాడు, లేనివాడు, ఒక శతాధిపతిగా ఒక అధికారంలో ఉన్నవాడు. ఇలాంటి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన ధనానంతా కూడగట్టి నేను ఆస్తిపరుడు అయిపోవాలన్న ఉద్దేశం అతనికి లేదండి. నాకు వచ్చిన జీతంలో, నాకు వస్తున్న ఆస్తుల్లో, నాకు వస్తున్న సంపదలో ఎంతో కొంత ఎవరు ఖర్చుపెట్టాలనుకున్నాడండి? పేదవారికి, లేని వారికి కష్టపెట్టుకుంటున్నాడు. కలుగులో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, నష్టంలో ఉన్నవారికి, వీరందరికీ నేను సహాయం చేయాలనుకుంటున్నాడండి. ఇతనండి నిజమైన భక్తుడండి. ఇలాంటి భక్తులు మనకు కనిపిస్తున్నప్పుడు వీరిని చూసి, వీరి యొక్క లక్షణాలను చూసి వీరి నిజమైన భక్తులని మనకు అర్థమవుతుందండి. ఇలాంటి లక్షణాలు మీకు ఎవరికైనా కనిపిస్తే వారు నిజమైన భక్తులు. ఇలాంటి లక్షణాలు ఏం కనిపించట్లేదా? భక్తులు కాదు, వారు నామకార్థ భక్తులు. పైకి భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారు ప్రేమైన దేవుని పిల్లరా, ఇలాంటి భక్తి మనకు ఉండకూడదు. రైట్, భక్తిగా ఉంటే ఏంటో మనకు అర్థమైపోయింది. మీకు అర్థమవుతుందా? భక్తిగా ఉంటే మనకు అర్థమైపోయింది. భక్తి వలన మనకు వచ్చే లాభాలు ఏంటో మనకు తెలిసిపోయింది. నిజమైన భక్తుడికి ఉండే లక్షణాలు ఏంటో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మరలా ఒక్కొక్క చిన్న ప్రశ్న. ఏంటో ప్రశ్న అంటే, చాలా మంది మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, మన అందరం మంచి కార్యక్రమాలు చేస్తే పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలమ్మా? పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? దేవుని పని చేయాలి. ఇంకా చెప్పండి, ఫాస్ట్గా చెప్తే ఫాస్ట్గా ముగించేస్తాం. మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. మంచిగా చెప్పారు సిస్టర్ గారు. ఇంకా చాలా మంది చెప్పే మాట, కామన్గా చెప్పే మాట ఏంటంటే, మనం ఏం చేయాలమ్మా? భూమి మీద మంచి పనులు చేయాలి. అంతే కదండి, మంచి పనులు చేయాలి, నీతి క్రియలు చేయాలి. ఈ కార్యక్రమాలు ఏం చేస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకం వెళ్ళిపోతాం. అంతేనా? మీ అందరూ రైటే కదా? కాదు. మనం క్రియలు చేసినంత మాత్రాన, మనం నీతిమంతులుగా మన యొక్క మంచి కార్యక్రమాలు జరిగించినంత మాత్రాన, మన దాన ధర్మ కార్యక్రమాలు చేసినంత మాత్రాన మనకు పరలోకం రాదు. ఎందుకు రాదు అంటున్నానంటే, మనకు పరలోకం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలండి. దేవుడు ఎవరి ద్వారా పరలోకం ఇస్తానన్నాడు? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు లేకుండా మనం పరలోకం వెళ్ళే అవకాశం ఉన్నదా? లేదు. ఎందుకు లేదంటే, మన నీతి క్రియలు ఎలా ఉన్నాయంటే దేవుడి ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాడు. ఏమన్నాడండి? యెషయా గారు ఏమన్నారండి? మహాభక్తుడు, ప్రవక్త ఏమంటాడండి? మా నీతి క్రియలు ఎదుట ఎలా ఉన్నాయి దేవా? మురికి గుట్టలుగా ఉన్నాయి. మురికి గుట్టలుగా ఉన్నదని దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎలాంటి వాడమ్మా? ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులే అన్నాడు. ఇప్పుడు మీ గుట్టలు ఏమైపోయాయి? మీ నీతి క్రియలన్నీ ఎలా ఉండిపోయాయి? మురికి గుట్టలుగా ఉండిపోయాయి. ఈ మురికి గుట్టలని ఏమండి శుభ్రపరచాలంటే, ఈ మురికి గుట్టలను ఉతకాలంటే ఏం కావాలమ్మా? ఏం కావాలి? యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు రక్తం కావాలి మనకి. ఆ క్రీస్తు రక్తం మనకు లేకపోతే మనం పరలోకం వెళ్తామా? వెళ్ళము. నువ్వు ఎంత భక్తిపరుడువైనా, దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నా, ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని నీతి కార్యక్రమాలు చేసినా, నువ్వు బూతులు ఆడకపోయినా, నీ నోరుని కట్టుకున్నా, అనేక మందికి ఈ యొక్క బాగోగులను చూసినా, నువ్వు పరలోకం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనకి ఎవరు కావాలి? యేసుక్రీస్తు వారే కావాలి. ఆయన లేకుండా మన పరలోకం వెళ్ళలేదు. చాలా మంది అనుకుంటారు, సమాజంలో అనేక మంది మనుషులు అనుకుంటారు, మనం యేసుక్రీస్తు వారు లేకుండా పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటారు. ఇస్లాంలో చాలా మంది వారి యొక్క మహోన్నత ప్రవక్తను నమ్ముతారండి. ఆయన ద్వారా మేము పరలోకం వెళ్తాం అనుకుంటారు. మిగిలిన ఆ యొక్క డెనామినేషన్లు ఎవరైతున్నారో, మిగిలిన వ్యక్తులు ఎవరైతున్నారో, మీ దేవుళ్ళుగా పిలువబడుతున్నారు ఎవరైతున్నారో, వారి ద్వారా మేము పరలోకం వెళ్తాం కూడా. మన క్రైస్తవుల్లో కూడా ఎవరుంటారండి? అందరూ యేసుక్రీస్తు వారు మరియ తెలుసు కదండి మీకు. తల్లి అయిన మరియ తెలుసు కండి. ఆవిడ ఎవరండి? యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చింది తల్లి అయిన మరియ. ఈమె మన కోసం ఏమైనా చనిపోయిందమ్మా? ఏమైనా పరలోకం ఎవరు ఇస్తారు మనకి? దేవుడు ఇవ్వాలి కదా. దేవుడు ఇవ్వాలంటే ఏమవ్వాలి? బలి అవ్వాలి. బలి ఎవరు ఇవ్వాలి? పాపం చేయనివాడు, పాపుల్లో చేరని వాడే ఉండాలి. పాపం చేసిన వాడు చనిపోతే మనకేమైనా పరలోకం వస్తుందా? మనకు పరిశుద్ధత వస్తుందా? మనకి మన యొక్క మురికి గుట్టలు అన్నీ ఆ రక్తంలో ఉతకబడతాయా? ఉతకబడవు. మనం పరిశుద్ధంగా ఉంటే యేసుక్రీస్తు వారే కావాలి.
అంతేగాని కన్యమేరీ ఉంటే కన్యమేరీ ద్వారా మనకి ఏమైనా అవకాశం వస్తుందండి? పరలోకం వస్తుందా మనకి? రాదండి. అలాగని ఆమె ఏమన్నా మనం తప్పు అంటున్నామమ్మా? కాదు. మహా మహాదేవుణ్ణి ఒక దేవుడికి యేసుక్రీస్తు లాంటి ఆ యొక్క వ్యక్తికి భూమి మీద జన్మనివ్వడానికి తన జీవితాన్ని ప్రాణంగా పునఃప్రాయంగా విడిచిపెట్టిన మహాతల్లి కన్యక మరియ అండి. ఓ చిన్నతనంలోనే, యవ్వన కాలంలోనే, యవ్వన వయస్సులోనే రకరకాల మనుషులు ఉన్నట్టు ఉండగా తన జీవితాన్ని అంతా దేవుని కోసం అర్పించి దేవుని మాటకు స్పందించిన ఒకే ఒక హృదయం ఎవరిదంటే కన్యక మరియదండి. చాలా గొప్పదండి, చాలా గొప్ప తల్లి అండి. కానీ ఎంత గొప్పదైనా ఆవిడ వల్ల మనకి పరలోకం రాదండి. ఎందుకు రాదాయి అంటే ఆవిడ కూడా ఏమన్నా తెలుసా? ఆవిడ కూడా తప్పు మాట్లాడింది. యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? ఆయన చిన్నతనంలో ఎక్కడ ఉన్నారాయన? యెరూషలేము మందిరంలో ఉండిపోయారు. యెరూషలేము మందిరంలో ఉండకముందే యేసుక్రీస్తు వారు కోసం దేవుడు ముందుగా ఏం చెప్పాడు? కన్యక గర్భము ధరించి నీవు ఒక కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతావు, అతడు ఈ యొక్క ప్రజలందరినీ, ఇశ్రాయేలులందరినీ రక్షిస్తాడంట. ఇప్పుడు ఎదుగుతున్న కొలుగా ఆవిడ ఏం చేయాలండి? యేసుక్రీస్తు వారిని ఎలా చూసుకోవాలి? మంచిగా చూసుకోవాలి కదండి, చాలా గొప్పగా చూడాలి కదండి. మరి ఈవిడ ఏం చేసిందండి? వారు ఎక్కడికి వెళ్ళారు? పస్కా పండును ఆచరించడానికి ఎక్కడికి వెళ్ళారమ్మా? యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత దినాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యారు. తిరిగి ప్రయాణం అయినప్పుడు ఎవరిని విడిచిపెట్టేసింది? యేసుక్రీస్తు వారిని ఎక్కడ విడిచేసింది ఆవిడ? యెరూషలేములో విడిచిపెట్టి ఎన్ని రోజులు ప్రయాణం చేసింది? 3 రోజులు ప్రయాణం చేసింది. కొడుకంటే బాధ్యత ఉందా? అంటే ఈ మాటను బట్టి చెప్తున్నాను నేను. కొడుకంటే బాధ్యత ఉందా? నా నెలవైన వారిలో, మన బంధువుల్లో ఎక్కడో ఉంటారులే అని చెప్పేసి విడిచిపెట్టేసింది. ప్రేమిని దేవుని పిల్లలు అలాగనే మనం ఏం కించపడట్లేదు. ఆవిడ చాలా గొప్ప వ్యక్తి, తల్లి. ఏదే సాధారణంగా మనుషులకు ఉండే చిన్న చిన్న లోపాలు ప్రతి మనిషిలో ఉంటాయండి. ప్రేమిని దేవుని పిల్లరా, ఇవన్నీ మన యొక్క బలహీనతలు. మనకు పరలోకం కావాలంటే యేసుక్రీస్తు వారండి ముఖ్యమైన మనకి. అదే మాటలు చెప్తున్నారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనం. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కానీ ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మీకు అర్థమవుతుందా? మీ క్రియల వలన మీకు పరలోకం వచ్చేస్తుంది, మీ క్రియల వల్ల మీకు రక్షణ వచ్చేస్తుందంటే మీరు అతిశయపడడానికి వీలు లేదు. ఇది ఎవరి వల్ల వచ్చిందంట? దేవుని కృప వల్ల వచ్చిందంట. దేవుడు మనల్ని కనికరించడం వల్ల వచ్చిందంట. దేవుడు మన మీద జాలి చూపడం వల్ల, దయ చూపడం వల్ల వచ్చిందంట. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ దయ లేకపోతే మన నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతామండి. ఇంకో మాట చెప్తున్నారు చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం చివరి మాటలుగా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మీకు రక్షణ రాదన్నాడు చూడండి. మరి ఏ నామమున, ఆకాశం కింద ఏ నామమున, ఏ మనుషుల వలన మీకు రక్షణ అన్నది కలగదన్నదండి, రాదన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే యేసుక్రీస్తు వారు లేకపోతే మనకు రక్షణ లేదండి. ఆయా మనుషులను చూసి, ఆ యొక్క డినామినేషన్ చూసి మీరు మోసపోకండి. చాలామంది అలా మోసపోయి భక్తి విషయంలో మోసపోతున్నారు అమాయకులు. ఆయన మన కోసం ప్రాణం పెట్టలేదు, ఆవిడ మన కోసం ప్రాణం పెట్టలేదు. ఆవిడ మనకంటే యేసుక్రీస్తులా కష్టపడలేదు, ఇబ్బంది పడలేదు, శ్రమను అనుభవించలేదు, అనేక మంది సువార్త కార్యక్రమాలు ప్రకటించలేదు. ఏమండి? యేసుక్రీస్తు వారిలో ఉన్న లక్షణాలు కొన్నైనా మనలో లేవు కదండి. మరి ఆ వారి ద్వారా మనకు రక్షణ ఎలా వస్తుంది చెప్పండి? వారి ద్వారా మనకు పరలోకం ఎలా వస్తుంది చెప్పండి? ఇంకా మాట్లాడదాం. అపోస్తులుగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు అంటాడు చూడండి. దేవుడికి మనకి మధ్యలో ఉన్న మధ్యవర్తి ఎవరంట? యేసుక్రీస్తు వారేనంటే. నీకు ఎవరు మధ్యవర్తి ఎవరు లేరంట. మిగిలిన మధ్యవర్తులు ఎవరో ఉన్నా సరే అది నిజమైన మధ్యవర్తులు కాదండి. మనం మోసం చేసేవారు. మన భక్తిలో మనం మోసపోతున్నామని మనం గ్రహించాలి. ఎందుకంటే మనకి దేవుడికి మధ్యగా వేలాడిపోయింది, సిలువలో వేలాడిపోయింది ఎవరంటే
యేసుక్రీస్తు వారి మాట. ఆయనకి మనకి మధ్యవర్తిగా ఉన్నాడండి, మధ్యవర్తిగా ఉన్నాడు. ఇంకా ఇంకా మాటలు చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రికతో 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయం నుండి విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. కానీ అంత సింపుల్గా చెప్పాడండి. యేసుక్రీస్తు ప్రభు అని నీ ఏం చేయాలట? నీ నోటితో ఒప్పుకొని దేవుడు అతన్ని మృతుల్లో నుండి లేపునని నీవు ఏం చేయాలి? విశ్వసించి నీ హృదయంలో విశ్వసించిన ఎలా రక్షణ కలిగినట్లు నీ నోటితో ఒప్పుకుని అప్పుడు ఏమవుతామా? నీవు రక్షింపబడతావు అన్నాడు. చూడండి, మన యేసుక్రీస్తు వారిని ఎలా నమ్మాలో తెలుసా? ఆయన దేవుడు కుమారుడని నమ్మాలి, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడని నమ్మాలి, ఆయన మరణించి తిరిగి లేచాడని ఆయన ఎందుకు మనం ఏం చేయాలమ్మా? విశ్వాసం ఉంచాలి. ఆయన వల్లే బ్రతికితే మనం కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని లేపుతాడని కూడా మనకి విశ్వాసం ఉండాలి కదండి. మనందరం ఎందుకు బ్రతుకుతున్నాం? రాబోయే జీవితం లేదనుకుంటే మనం ఇక్కడ బ్రతకాల్సిన పని ఏముంది చెప్పండి? మనకు మరొక జీవితం ఉందంటే మరొక జీవితం రావాలంటే మనం ఏం చేయాలి? మృతులైన వారు నీ వారు ఏమవుతారన్నా? లేపబడతారన్నాడు కదండి. మనం లేస్తామన్న ఆలోచన, ఆశ మీకు ఉన్నప్పుడు ఆయన కోసం మీరు బ్రతకగలరండి, ఆయన కోసం మీరు ఆలోచించగలరండి. యేసుక్రీస్తు నామంని మీరు ఏమంటే ఆయన నామాన్ని మీరు బ్రతికే అవకాశం ఉంటుందండి, ఆయన నామాన్ని మీరు రక్షణ తీసుకునే అవకాశం ఉంటుంది ప్రియులారా. చివరికి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి మాటగా, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అన్నాడు. చూడండి, దేవుడు చాలా క్లారిటీగా చెప్పేశాడు. దేవుడు మనల్ని అందరినీ ఏం చేశాడంట? ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో చూపించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుడిని మన నిమిత్తము బలిగా అర్పించాడండి. ఆయన అద్వితీయ కుమారుడు మన కోసం బలిగా అర్పించేశాడు సిలువలో. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంది ప్రతి వారును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు ఆయన్ని మనకు ఎందుకు అనుగ్రహించడం చూసారా? మనం అందరం ఎవ్వరూ నశింపక మనం ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళడానికి దేవుడు ఆయనను మనకు అనుగ్రహించాడంట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి భక్తి మీరు కలిగి ఉండండి, ఇలాంటి భక్తి కలిగిన జీవితాన్ని మీరు కలిగి ఉండండి. లోక సంబంధంగా లోకంలో ఉన్న మిగిలిన భక్తిహీనుల వలె కానీ యథార్థం కాని భక్తుల వలె మీరు ఉండకుండా నిజమైన భక్తులుగా మీరు అందరూ బ్రతుకుతారని మాటలు నేను ఇక్కడితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాను. మహాలోకాన్ని కలిగించిన మా కన్న తండ్రి దేవా, మీ ఉన్నతమైన ఘనమైన నామమున వందనాలు తండ్రి. మా భక్తి ఎలా వంటిదో తండ్రి, మా భక్తి జీవితం ఎలా ఉన్నదో తండ్రి మీకు తెలుసు నాయన. ఒకవేళ అల్ప విశ్వాసులుగా భక్తిహీనులుగా తండ్రి, యథార్థత లేని భక్తిపరులుగా ఒకవేళ ఉంటే నాయన మమ్మల్ని క్షమించండి తండ్రి. మీకోసం యథార్థంగా నిలబడే అవకాశం మాకు అనుగ్రహించండి. మీ కృపను చూపండి తండ్రి, మీ ప్రేమను చూపండి తండ్రి. మమ్మల్ని రక్షించుటకు, మమ్మల్ని కాపాడుటకు, మీరున్న లోకానికి వెళ్ళుటకు తండ్రి ఏ అర్హత లేని మాకు తండ్రి మీ కుమారుడైన తండ్రి యేసుక్రీస్తు వారు మా కొరకు బలి చేశారు తండ్రి. ఆయన బలిగా అర్పించి ఆయన రక్తం ద్వారా నాయన మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా తీర్చిదిద్ది తండ్రి మీరున్న లోకానికి మమ్మల్ని చేరుకోమన్నారు నాయన. ఆ యొక్క మీరు ఇచ్చిన ఈ కృపను తండ్రి, ఈ యొక్క ప్రేమను తండ్రి మేము మర్చిపోకుండా తండ్రి ఆ యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడులను మేము నడుచుకుంటూ తండ్రి నిజమైన భక్తులుగా తండ్రి మేము భూమి మీద బ్రతికే అవకాశాన్ని మా అందరికీ అనుగ్రహించి మన కృపను చూపమని తండ్రి ఇచ్చిన ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.